ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము, కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘము మరియు రంగాపురం క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, మీరు తినడానికి జీవిస్తున్నారా, జీవించడానికి తింటున్నారా? ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ తినటానికి జీవిస్తున్నామా, జీవించటానికి తినుచున్నామా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇవాళ చాలామంది కేవలం తినటానికి బ్రతుకుతున్నారు. మానవుడు భూమి మీద జీవించడానికి కావలసినవి ఏంటంటే ఆహారము, బట్టలు, నివాసం. అందుకే గూడు, కూడు, గుడ్డ అనేవారు పాతకాలంలో. ఒక మనిషి బ్రతకాలంటే మన ఆహారం అన్నా అప్పుడు కొంచెం మోటు భాషలు ఏమనేవారు అంటే కూడు, గూడు, అలానే బట్ట. అంటే మనం తినటానికి ఆహారం కావాలి, బ్రతకాలంటే తినాలి, ధరించడానికి వస్త్రాలు కావాలి, ఉండటానికి ఏదో ఒకటి నివాసం ఉండటానికి మన స్తోమతను బట్టి మూడు కూడా మానవ జీవితానికి ఎసెన్షియల్, అంటే తప్పనిసరిగా కావాల్సినవి. ఒకవేళ ఇల్లు లేకపోతే అద్దెంట్లో జీవిస్తాడు, కానీ బట్టలు మాత్రం సొంతంగానే కోరుకుంటాడు. అయితే ఆహార విషయానికి వస్తే పొద్దుట లెగిచి తెల్లవారుజామునే లెగిసిపోతారు, మళ్ళా రాత్రి ఎప్పుడో వస్తారు, కష్టపడతారు. ఇదంతా దేని కొరకు అంటే మంచి ఆహారం తినడం కొరకు, మంచి ఇల్లు కట్టుకోవటం కొరకు, మంచి వస్త్రాలు వేసుకోవటం కొరకు, తమ జీవితాలు సంతోషంగా ఉండటానికి శరీరానికి ఏమైతే అవసరమో అవన్నీ కూడా సమకూర్చుకుంటాడు మానవుడు. మానవ జీవితంలో ఎక్కువ భాగం మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కేటాయిస్తున్నాం. ప్రతి మానవుడు కూడా తమ శరీరాలను సంతోషపెట్టుకోవటం కొరకు, వాటి కొరకు ఎంతైనా సంపాదించడానికి వెనకట్లేదండి. అంటే సంపాదన పెరిగి కొలది మన శరీరం సంతోషపడుతూ ఉంటుంది మనం కొనుక్కున్న వస్తువుల ద్వారా. అన్నిటికంటే ప్రాధాన్యత కలిగింది ఏంటంటే ఆహారం. బట్ట లేకపోయినా బ్రతకొచ్చు, గూడు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఆహారం లేకపోతే మాత్రం చచ్చిపోతుంటాం, నీరసించిపోతుంటాం. కనుక గంజి నీళ్ళు, లేదంటే మజ్జిగతోటో లేదా పచ్చడితోటో, ఇలా చాలామంది చూసినట్లయితే ఏదో ఒక దానితో తమ కడుపును పోషించుకుంటూ ఉంటారండి, ఏదో ఒక దానితో. ఎందుకంటే బ్రతకాలి కదా. అయితే ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే, తినటం కొరకు బ్రతుకుతున్నావా, నువ్వు బ్రతకాలి కనుక తింటున్నావా? అది ధ్యానాంశం. ఇవాళ చాలామంది తినటం కొరకే బ్రతుకుతున్నారు. ఇవాళ చాలామందికి విస్తారమైన ధనం ఉంది, కానీ సరైన ఆహారం తినే యోగ్యత వారికి లేదండి. అంటే ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ వారు సంపూర్ణంగా, అంటే సంతోషంగా వారు తినలేకపోతున్నారు. అన్నీ ఉంటాయి, తినకూడనివన్నీ అంటే తినకూడదు అంటే ఏదైతే అయిష్టమో, ఏదైతే బ్రతకడం కొరకు ఏంటంటే ఎన్నో రకాలుగా ఆ తిని త్యాగం చేసేవాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మనము బ్రతకాలి కనుక తినాలి. అంటే ఈ శరీరంతో ఉన్నాం కనుక శరీరాన్ని పోషించుకుంటూ ఉంటే ఆత్మ మనలో ఉంటుంది. కనుక ఈ శరీరం కుళ్ళి కృషించిపోతే ఆత్మకు నివాసం ఉండదు. అందుకే దేవుడిచ్చిన ఆయుష్ వరకు మనం ఈ శరీరంలో ఉండాలి కనుక
మనం బ్రతకటం కొరకు ఈ శరీరాన్ని పోషించుకోవాలి తప్ప మనం తిండి కొరకు మనం బ్రతకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ ఈ విషయంలో కూడా మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇవాళ చాలామంది ఏం చేస్తుంటారంటే ఆరోగ్యకరంగా ఉండటం కొరకు కొన్ని మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మిల్లెట్స్ తింటూ ఉన్నారు, అంటే చిరుధాన్యాలు తింటూ ఉన్నారు. చిరుధాన్యాలు తింటే ఆరోగ్యం ఉంటుందని చెప్పి చిరుధాన్యాలు తింటున్నారండి. అంటే ఎంపిక చేసుకుంటున్నారు ఆరోగ్యకరంగా ఉండటం కొరకు అండి. అలాగనే మరికొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచిన వెంటనే గింజలు తింటూ ఉంటారు. దోస గింజలు, అలాగే సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, ఇవి డాక్టర్లు కూడా ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. అంటే ఇవి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే టిఫిన్ తింటూ ఉంటాం మనం. ఎందుకంటే రాత్రి అంతా మన దేహం అలసిపోతుంది కనుక మన దేహాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవటం కొరకు ఉదయం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం మళ్ళీ భోజనం చేస్తాం. ఈ మధ్యలో ఏవేవో తింటూ ఉంటాం మనం. అయితే ఈ తినటంలో కూడా మనం ఎంపిక చేసుకోవాలి కొన్ని ఏది తినాలి, ఏది తినకూడదు. ఇవాళ చాలామంది ఏంటంటే ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. వాళ్ళని కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి న్యూట్రిషనిస్ట్ ఉంటారండి. వాళ్ళు చెప్తారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే బాడీ బాగుంటుంది, ఏం తినకపోతే ఉంటుంది చెప్పి. చాలామంది వేళ ఏం చేస్తారంటే సంపూర్ణంగా అన్నీ ఏది పడితే తినడం లేదండి. బ్రేక్ఫాస్ట్లో ఇన్ని క్యాలరీస్ ఉండాలి, లంచ్లో ఇన్ని క్యాలరీస్ ఉండాలి, డిన్నర్లో ఇన్ని క్యాలరీస్ ఉండాలని చెప్పి క్యాలరీస్ లెక్క పెట్టుకుని తింటున్నారు ఇవాళ చాలామంది భోజనం. మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇలా క్యాలరీస్ లెక్క పెట్టుకుని తిన్న సందర్భాలు మనకి ఎక్కడా కూడా మనకు కనబట్టలేదండి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే గ్రీన్ టీ తాగాలి, పాలున్న టీ తాగకూడదు. పాలు ఎందుకంటే కొవ్వు పదార్థాలు మంచిది కాదు. గ్రీన్ టీ తాగాలి, లేదంటే లెమన్ టీ తాగాలి. ఇవి చూసారు అంటే క్యాలరీస్ దేంట్లో ఎన్నో ఉంటున్నాయి. పూరి తింటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఇడ్లీ తినాలి. మళ్ళీ వైట్ ఇడ్లీ తినకూడదు, మళ్ళీ ఇంకోటి ఏదో దానికన్నా రాగి జావ తాగాలి. అంటే ఏంటన్నమాట ఇవన్నీ కూడా ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే మన దేహం కొంచెం ఆరోగ్యంగా ఉండటం కొరకు ఏం చేస్తారంటే వాళ్ళు చాలామంది క్యాలరీస్ లెక్క పెట్టుకుని వాళ్ళు తినని నేను ఉదయం లేచి ఇది తింటానండి అని చెప్తారు. ఒక ఆయన అంటాడు నేను సాయంకాలం పళ్ళు తప్ప ఇంకేమీ తినండి, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాను, తేనె నిమ్మరసం తాగుతానని చెప్తున్నాడు. ఎందుకంటే అతను ఏంటంటే అంటే బ్రతకడం కొరకు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అతను బ్రతకడం కొరకు ఇవన్నీ కూడా చేస్తున్నాడు, కరెక్టే. నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావు, దీర్ఘాయుష్తో ఉండాలని చెప్పనుకుంటున్నావు, అనారోగ్యాలు రాకుండా ఉండటం కొరకు తినలో అనేక మంది అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, మంచిదే. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఒకే పరిమాణంలో లేడండి. కొంతమంది పొడుక్కుంటారు, కొంతమంది పొట్టుకుంటారు, కొంతమంది సన్నగుంటారు, కొంతమంది లాగుకుంటారండి. శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. దేవుడు అలా కొన్ని ఎంపికలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. కొన్ని ఏమో మనం ఎంచుకున్న ఎంపికలు ఏం చేస్తుంటే మన ఒక ఆహారం పడినప్పుడు దానివల్ల మనం చాలా బాధపడుతుంటాం. కనుక దేవుడు ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు తయారు చేశాడు. అయితే ఇక్కడ దైవలేఖనం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 23:21 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులను మాట్లాడుతున్నారండి. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా నువ్వు తాగడానికి ఉపయోగించినట్లయితే నువ్వు దరిద్రుడు అయిపోతావు. అలాగే నీ దగ్గర ఉన్నదంతా కూడా నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమన్నాడు. ఆడు తిండికే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప దేవుని యొక్క లేఖనాలకు కానీ బ్రతికిస్తున్న దేవుడికి కానీ బ్రతికిచ్చిన దేవుడికి కానీ విలువ లేదండి. వాడు కేవలం తినటం కొరకు బతుకుతున్నాడు. బైబిల్లో లోకస్తు వార్తలను పోయాడండి వాడు. అంతే రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడండి. దేవుని కొరకు బ్రతకట్లేదండి. వేళ మనం బ్రతకడం కొరకు తింటున్నప్పుడు ఆ బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలి? మనకు బ్రతికిచ్చిన దేవుని కొరకు బ్రతకాలి. అది మనకి ఎవరైతే మనం బ్రతికిస్తున్నాడో, ఎవరైతే మనం రూపించారో, ఎవరైతే మన కొరకు పాపల నిమిత్తం బలైపోయారో, ఎవరైతే మన పాపల నిమిత్తం రక్తం కార్చారో, ఎవరైతే మన పాపల నిమిత్తం సంఘాన్ని కట్టారో ఆయన కొరకు బ్రతకాలి. మనం ఈవేళ దేవుని కొరకు బతికే వాళ్ళ కంటే తమ కొరకు బతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, తమ సుఖాల కొరకు బతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందుకే త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపురి గొడవల కారణం అయిపోతుందండి. కనుక ఇంతకు ముందు ఎర్లీగా పడుకునేవారు, 7 గంటలు పడుకునేవారు, తెల్లవారుజామున 5 గంటలు లేచిపోయారండి. వారికి ఏదో ఒక పని ఉండేదండి.
ఎర్లీగా గోల్డెన్ అవర్స్ అంటారు. మీకు ఎర్లీ అవర్స్ ఏమంటారు అంటే గోల్డెన్ అవర్స్ అంటారు. అప్పుడు చదువుకున్న, ప్రార్థన చేసిన, ఎందుకంటే రాత్రి పడుకొని రెస్ట్ తీసుకున్నా కానీ పొద్దుడికి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అప్పుడు చదువుకున్నా. అందుకే చాలామంది ఇంతకు ముందు 4 గంటలకు 5 గంటలకు లేపి చదివించేవారు. ఎందుకంటే అప్పుడు చదివితే అలా బ్రెయిన్లో ఉండిపోతుందండి, అది గుర్తుండిపోతుంది. దాంట్లో గోల్డెన్ అవర్స్ అంటుంటారు. ఇవాళ ఇప్పుడు ఆధునిక యుగం ఎలా ఉందంటే 1 గంట వరకు పడుకోవట్లేదు, 7, 8 అయినా కూడా లేగట్లేదు. మన జీవనశైలి మారిపోయిందండి, అలవాట్లు కూడా మారిపోయినాయి, కట్టుబాట్లు కూడా మారిపోయినాయి. అందుకే భయంకరంగా తయారైపోయింది లోకం. ఆధునిక కట్టుబాట్లు లేవు, అంతా ఏంటంటే పాత కట్టుబాట్లు ఏమి లేవండి. ఇప్పుడు అంత ఆధునికత అయిపోయింది, మనకు అంత ఒక ఫ్యాషన్ అయిపోయింది. మానవ జీవన శైలి మొత్తం మారిపోయింది టోటల్గా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎటువంటి ఆహారం ఇస్తున్నాం తెలుసా మనకి దేవుడు? ఆ శ్రేష్టమైన ఉల్లాసంతో మేము హృదయం నింపుతున్నామని చెప్తున్నాడు దేవుడు, మనకు అన్ని కూడా ఇచ్చి. మరి ఇన్ని ఇచ్చినప్పుడు మనం, మరి నువ్వు తిండి కొరకు బతుకుతున్నావా, బ్రతికిచ్చిన దేవుడి కొరకు బతుకుతున్నావా అని ఆలోచించాలి మనం. అందుకే మీరు దేవునికి సేవ చేయడానికి జీవిస్తున్నారా, అపవాదికి సేవ చేయడానికి జీవిస్తున్నారా అడుగుతున్నారు. ఇవాళ చాలా మంది అపవాదికి సేవ చేస్తారండి, ఇవాళ దేవునికి సేవ చేయటం లేదండి. ఇవాళ ఇది మనం తెలుసుకోవాలి మనం. అందుకే మనం తీసుకోవాల్సిన చాలా గొప్ప నిర్ణయం ఏంటంటే మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం. ఇవాళ బ్రతకడానికి మనకు అన్నీ ఇచ్చాడు. మనం ప్రాణంతో ఉన్నామంటే మనం దానికి కారణం దేవుడు. ఈ శరీరాన్ని ఇచ్చిన వాడు దేవుడు, మన పాపం నుంచి విడిపించిన వాడు దేవుడు. కనుక విచారకరమైన సంగతి ఏంటంటే లక్షల మంది తాము పరలోకం వెళ్తున్నామని నమ్ముతున్నారండి. ఇవాళ మేము అందరం కూడా పరలోకం వెళ్ళిపోతున్నాం. మా బయట సంగతిని మాట్లాడట్లేదు, క్రైస్తవుల సంగతి మాట్లాడుతున్నాను, క్రైస్తవులుగా పిలవబడే వారి గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది ఏంటంటే మేము అందరము కూడా పరలోకం వెళ్తామని ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ వీళ్ళు చేస్తున్నదంతా ఎవరో ఒక వ్యక్తిని అనుసరిస్తున్నారు, దేవుడు అనుసరించడం మానేస్తున్నారు, యేసుక్రీస్తుని అనుసరించడం మానేస్తున్నారు, ఆయన మార్గాన్ని అనుసరించడం మానేస్తున్నారండి. ఎవరో ఒక మనిషి స్థాపించిన మార్గాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారండి. ఎవరో ఒకరు, ఏదో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏమైతే చెప్పాడో అవి చేస్తున్నారండి. మనం వ్యక్తుల్ని కాదు అనుసరించవలసిందండి. మన కొరకు శరీరధారిగా ఎవరైతే వచ్చారో, ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించారో, ఆయన ఏమైతే చెప్పారో వాటిని మనం అనుసరి. అందుకే నేనే మార్గమును సత్యమును జీవనం అన్నాడు. ఆయన మార్గంలో నడిస్తే నువ్వు సత్యంలో జీవిస్తావు. నువ్వు సత్యంలో జీవిస్తే నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు క్రీస్తు జీవిస్తావు. మరణించిన తర్వాత కూడా ఆ బ్రతుకుని మనం కోరుకోవాలి. మనం ఇక్కడ కొద్ది కాలం మనం బ్రతుకుతాం, మనం శాశ్వతకాలం దేవునితో ఉండాలి. మన ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై ఉన్నాం మనం. కానీ మన స్థితి అక్కడ పరలోకము. ఆ పరలోకం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళటానికి మాకు మార్గం చూపించాడండి ఆయన. అక్కడికి వెళ్ళాలంటే ఆయనలాగా జీవించాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆయన చెప్పింది మాత్రమే భూమి మీద చేస్తేనే వెళ్తాం మనం. ఆయన బోధలు అనుసరిస్తేనే మనం వెళ్తాం మనం. నేను ధర్మశాస్త్రం అనుసరిస్తాను, పస్కా పండుగ చేస్తాను, మోషే పండుగలు చేస్తాను, నేను పర్ణశాల పండుగలు చేస్తాను నేను అంటే కుదరదని. ధర్మశాస్త్ర ప్రక్క కింద లేమనం. ఇప్పుడు మనం ఇశ్రాయేలు కాదు, మనం క్రొత్త నిబంధన క్రైస్తవులు. మనం అపోస్తుల బోధలో ఉండాలి, మనం అపోస్తుల సహవాసం ఉండాలి, మనం అపోస్తుల యొక్క వాక్యంలో ఉండాలి. మనం అప్పుడు పరలోకి వెళ్తాం. మనం తిండి తినాలి, బ్రతకడం కొరకు తినాలి. బ్రతికి ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, అనేక మందిని ప్రభువులోకి నడిపించాలి, అనేక మందిని నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళాలి. వారు వెళ్తున్న మార్గం తప్పు అయితే తప్పని చెప్పాలి. మనం తప్పని చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు వింటాడా లేకపోతే వదిలేయి మనం అంతే. ఈవేళ క్రీస్తునామలేని సంఘాలకు ప్రపంచంలో కోకులలుగా ఉన్నాయి. ఈవేళ మనుషుల పేర్లు పెట్టుకుంటున్నారు, పర్వతాల పేర్లు పెట్టుకున్నారు, పండగల పేర్లు పెట్టుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారు. ఈవేళ అయ్యో మన కొరకు రక్తం కాచిన వాడు క్రీస్తు, మన కొరకు చనిపోయిన వాడు క్రీస్తు, మన బ్రతికించిన వాడు క్రీస్తు. ఆయన రక్తంతో తన సంఘాన్ని కట్టాడు. ఆ సంఘానికి ఆయన పేరు మాత్రమే ఉండాలని ఆలోచన లేని క్రైస్తవులు ఈవేళ ఎంతోమంది ఉన్నారండి. ఈవేళ పైగా వాదిస్తూ ఉంటారు, ఏదైనా ఒకటైనా వాదిస్తూ ఉంటారు. ఆయన పేరే పెట్టుకోలేని వాళ్ళు పరలోకం ఎలాగెళ్తారు? సంఘానికి ఆయన పేరు లేకపోతే నువ్వు పరలోకం ఎలాగెళ్తావు? నువ్వు ఈవేళ చాలా మంది భ్రమలో జీవిస్తున్నారు ఈవేళ. అందుకే దేవుని యొక్క జ్ఞానం, బైబిల్ యొక్క జ్ఞానం వారికి లేదు. అందుకే హోషేయ 4:6 మాట్లాడుతున్నాడు, నా జనులు జ్ఞానము లేకపోవటం వలన నశించిపోతున్నారు. ఈవేళ నశించిపోయేది ఎవరంటే దేవుని ప్రజలే. ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు ఈవేళ.
సమయము కొంచెమని అపవాది భయంకరంగా పనిచేస్తున్నాడు ఇవాళ దేవునికి వ్యతిరేకంగా. దేవుని నామములోనే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఇవాళ. దేవుడు చెప్పిన బోధ చేయకుండా ఈవేళ భిన్నమైన బోధలు ఎందుకు వచ్చినాయంటే ఈవేళ అపవాది విత్తనాలు అవన్నీ కూడా తెలుసుకోవాలి మనం. ఈవేళ మనం ఎవరైనా క్రైస్తవులు మీ ఏ సంఘం అని మాట్లాడుతున్నారు, ఎంత దుస్థితి వచ్చింది చూడండి ఈవేళ మనకి. మీ ఏ సంఘము అని అడుగుతున్నారు ఈవేళ. మరి మన కొరకు ఎవరు వచ్చిన ఈ లోకంలోకి? మన కొరకు చనిపోయింది ఎవరు? మన కొరకు శిలువలో వేలాడింది ఎవరు? మన పాపాలు క్షమించింది ఎవరు? ఏ సంఘం అంటే ఆ క్రీస్తు సంఘం అయి ఉండాలి. ఆ క్రీస్తు సంఘంలో మనం ఉండాలి. మనం మీ ఏ సంఘం అని అడుగుతాడు, ఇదాన్ని అని అడుగుతాడు. కనుక సంఘం కట్టినాడు ఎవరో వాళ్ళకి తెలియదండి. ఏ సంఘాన్ని కట్టడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడో తెలియదండి వేళ చాలామంది. కానీ పరలోకి వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటే చాలా విశ్వాసం ఉంటే భక్తి ఉంటే కదా సుఖమేంటి? నువ్వు వెళ్తుంది సరైన పద్ధతి కాదండి. దేవుడు చెప్తున్నాడు. అందుకైనా జనులు జ్ఞానము లేకపోవడం వల్ల నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నిన్ను నేను విసర్జిస్తానని చెప్తున్నానండి వేళ. నువ్వు సరైన ఆరాధన చేయకపోతే, అపోస్తుల బోధ కనుక నువ్వు లేకపోతే ఈ సంఘంలోను దేవుడు నిన్ను విసర్జించాడని సంగతులు తెలుసుకో. అందుకే ఇర్మియా 6:16 మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదైనా తెలుసుకోమని చెప్తున్నాడండి ఇక్కడ. పురాతన మార్గము ఏదైనా తెలుసుకొని దాంట్లో ప్రవేశించమని చెప్తున్నాడు. ఏది పడితే దాంట్లోకి వెళ్ళిపోకండి. పక్కన ఏదో సంఘం ఉంది కదా, లేదంటే అక్కడేదో ఉంది కదా, లేదా ఎవరో ఇంటికి వచ్చారు కదా అని చెప్పి దేని పడితే దానికి వెళ్ళిపోకండి. బైబిల్లో ఏకైక సంఘం క్రీస్తు సంఘం ఒక్కటే, ఇతర ఏ సంఘము లేదండి. ఆ సంఘాన్ని స్థాపించిన వాడు క్రీస్తు. నీ సంఘము క్రీస్తు చేత స్థాపించబడిందై ఉండాలి. ఆ సంఘంలోని అపోస్తుల బోధ ఉంటుంది, వారే నిత్య జీవానికి వెళ్తారు. నువ్వు ఇంకా సరిగా వెళ్ళకపోతే, వినకపోతే, బైబిల్లో ఉంటే నమ్ము, లేకపోతే మానేయి. బైబిల్లో ఉన్న సంఘం అది ఒక్కటే, నువ్వు తెలుసుకో నీవు. అందుకే యోహాను సువార్త 8:32 మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులు అంటే సత్యమును గ్రహిస్తారండి. దేవునికి శిష్యులుగా ఉంటేనే సత్యాన్ని గ్రహిస్తావు. నువ్వు దేవునికి శిష్యుడిగా లేకపోతే నువ్వు సత్యాన్ని గ్రహించలేవు ఎప్పటికీ. నువ్వు మనుషులు చెప్పిందే నువ్వు గ్రహిస్తావు, నువ్వు అదే నిజమని నమ్ముతావు నీవు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి ఇక్కడ దైవలేఖనం తెలియజేస్తా. కనుక మనం దేని కొరకు తినడానికి బ్రతుకుతున్నావా? బ్రతకడం కొరకు తిన్నావా? బ్రతకడం కొరకు తినాలి. బ్రతికి ప్రభువుని సేవించాలి, ప్రభువుతో నడవాలి, సత్యములో జీవించు. అప్పుడు సత్యం నేను స్వతంత్రులుగా చేస్తుంది. నిత్య జీవానికి వాసులుగా ఉంటాం, దేవుని కుటుంబంలో ఉంటాం. అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. సత్యమును ప్రకటిస్తుండగా తండ్రి, అనేక మంది నీ సత్యంలో ప్రతిష్ఠించాలని మా ప్రయత్నం తండ్రి. అద్భుతమైన రీతిలో మందిరాలు నిర్మించుకోవాలి, నూతన సంఘాలు ప్రారంభించాలి తండ్రి. చుట్టూ నశించిపోతున్న అనేక ఆత్మను రక్షించుకోవాలి ప్రభు. భిన్నమైన బోధల నుంచి ప్రజలను కాపాడుతండి. అలాగే నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం సేవ చేసేలా చేయమని వేడుకుంటూ పర్మనెంట్ చర్చిబిల్ నిర్మాణ విషయంలో కృప చూపించమని ప్రభు. ఇరుకు మార్కుల్లో మేము వెళ్తున్నాం ప్రభు, సంకుచిత మార్కుల్లో మేము వెళ్తున్నాం ప్రభు. అయినా కానీ తండ్రి, ఓటమి లేని క్రీస్తు ప్రచారకులుగా చేస్తండి. ఈ చిన్న జీవజల పూట ప్రపంచం అంతా వ్యాపం చేసి ఈ సేవకు సహకరిస్తున్న మా సహోదరి సహోదరులందరూ ప్రార్థన దయచేసి ఈ వాక్యం విన్న తర్వాత అనేక మంది నిజం తెలుసుకునేలా చేయమని క్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.